హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకోసం నేను తీసుకొచ్చాను ఐఫోన్ 16e. ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది మీకు బడ్జెట్ ఫోను 52,000కే వస్తుంది, 52,000కి వస్తుంది. A18 బయోనిక్ చిప్తో వస్తుంది. XDR రెటీనా డిస్ప్లే ఉంటుంది. ఇట్లా బడ్జెట్ ఫోన్ ఇది. మీకు మళ్ళీ చేతిలో కూడా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడే అన్బాక్సింగ్ చేస్తున్నా, చూడండి. ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసిన ఫోన్ కూడా యూజ్ చేస్తున్నా, బట్ మీకోసం నేను చేస్తున్నా. ఫస్ట్ ఇది ఐఫోన్ చూడొచ్చు. నేను పౌచ్ చేసి కూడా పెట్టుకున్నాను, మీకోసం పౌచ్ కూడా ఇస్తాను. ఐఫోన్ సో డిజైన్ అయితే సూపర్ ఉంది. ఇది గ్లాస్ అనమాట, చూడొచ్చు. నెక్స్ట్ ఇది ఫోన్ డిస్ప్లే మీరు చూడొచ్చు. ఇది XDR రెటీనా డిస్ప్లే, ఫుల్ క్లియర్ ఉంది. మీకు నేను శాంపుల్స్ కూడా ఫొటోస్ కూడా షేర్ చేస్తాను ఎలా వచ్చినాయి అని చెప్పి. ఈ ఐఫోన్ మీకు శాంపుల్స్ కూడా చూపిస్తాను ఇందులో. వచ్చేసి 128GB. మీకు ఇందులో 128GB వస్తుంది, 512GB వేరియంట్ కూడా వస్తుంది. సో నేను 128GB తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నాకు 52,000 పడ్డది. అండ్ 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వస్తుంది. A18 బయోనిక్ వస్తుంది. వరల్డ్స్ ఫాస్టెస్ట్ ప్రాసెసర్ అనమాట. సో ఫాస్టెస్ట్ ప్రాసెసర్. ఇలా BGMI కానీ, PUBG కానీ, ఫ్రీ ఫైర్ కానీ ఫుల్ స్మూత్లో ప్లే అయిపోతుంది. గేమర్స్కి కూడా ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇలా హే సిరి వస్తుంది, యాపిల్ AI అసిస్టెంట్ వస్తుంది. నెక్స్ట్ మీరు ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్లో కెమెరా బాగుంటుంది, హే సిరి వస్తుంది. ఇంకా మీకు ఐఫోన్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, మీకు తెలియదు ఏముంది. సో యాపిల్ ఐడి ఉండాలి దీనికి కంపల్సరీ. మీరు ఇన్కేస్ ఈ ఫోన్ యూజ్ చేయాలంటే యాపిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఫిజికల్ బటన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బటన్ ఏదైతే ఉందో ఇది సైలెంట్ మోడ్, వైబ్రేషన్ మోడ్ బటన్. సో ఇది ఇట్లా క్లిక్ చేస్తే సైలెంట్లో పడుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే రింగ్ టోన్లో పడుతుంది. ఇది వాల్యూమ్ అప్, ఇది వాల్యూమ్ డౌన్. నెక్స్ట్ ఇదేమో పవర్ ఆన్ బటన్. ఇలా మీకు ఇన్బిల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. అయితే ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, మీకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్. నెక్స్ట్ ఇందులో మీకు ఇంకో ఫీచర్ ఏంటంటే ఫోన్ చేసినప్పుడు లైట్ వస్తుంది. ఆ ఫీచర్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. కానీ ఐఫోన్ వాళ్ళు ఏంటంటే మీకు జస్ట్ కేబుల్ ఒకటే ఇస్తారు, అడాప్టర్ ఇయ్యరు. సో ఈ కేబుల్ మాత్రమే ఇస్తుంది. Type-C to Type-C కేబుల్ ఉంటుంది. సో మీరు అడాప్టర్ అయితే సపరేట్గా కొనుక్కోవాలి. ఈ అడాప్టర్ వచ్చేసి 2,000 ఉంటుంది. ఒరిజినల్ యాపిల్ ఐఫోన్ మేడ్ ఇన్ కాలిఫోర్నియా అని వస్తుంది. ఆ బ్రాండింగ్ తీసుకోవాలి. నేనైతే నార్మల్ బ్రాండింగ్ టెంపరీగా తీసుకున్న తర్వాత కొనుక్కుంటాను. నెక్స్ట్ ఈ కేసే మీకు అరౌండ్ 600 పడుతుంది, సైనెక్స్ది. సో వీళ్ళు ఒక ఫోన్ కేబుల్ తప్ప ఏమి ఇయ్యరు. బట్ యాపిల్ లవర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. A18 బయోనిక్తో, గేమ్స్తో, ఫీచర్స్తో A to Z వస్తుంది. ఐఫోన్ అయితే ఐఫోనే బాయ్. మీరు ఐఫోన్ యూజ్ చేస్తే మాత్రం నిజం చెప్తున్నాం మ్యాడ్ లవర్స్ అయిపోతారు. బొమ్మ అదురుద్ది దీనిలోనైతే. మీరు కెమెరా యూజ్ చేస్తే పిక్చర్లు అయిపోతారు. 4Kలో యూజ్ చేస్తే ఫుల్ క్వాలిటీ వస్తుంది. అందుకే ఐఫోన్ అంటారు. DSLRతో కాంపిటీషన్ ఉంటుంది ఐఫోన్. క్లియర్ అంటే క్లియర్ వస్తుంది. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మీరు జూమ్ చేస్తే కూడా ఫోటో పగిలిపోదు. అందుకే ఐఫోన్ మెయిన్ రీజన్ అనేది కెమెరాకే. ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీరు ఒకవేళ 70K 60K మీ బడ్జెట్ ఉంటే ఆండ్రాయిడ్ కొనకుండా బ్లైండ్లీ ఐఫోన్ కొనేసేయండి, బెస్ట్ ఆప్షన్. మెయిన్ ఛార్జింగ్ గురించి చెప్తున్నాను. చాలా మంది అంటారు ఐఫోన్స్లో ఛార్జింగ్ ఎక్కువసేపు రాదు అని. అలాంటి ఏం నమ్మకండి. నేను 1 2 hours BGMI ఆడినా, నెక్స్ట్ వీడియోస్ చేసిన, ఫొటోస్ చేసిన, అరౌండ్ నాకు 20-30% ఛార్జింగ్ అయిపోయింది తప్ప ఎక్కువ ఏం అయిపోలేదు. సో ఛార్జింగ్ పరంగా, బ్యాటరీ పరంగా కూడా మంచిగానే ఉంటుంది. మీరు వేరే ఛార్జెస్ యూజ్ చేస్తే మాత్రం ఫోన్ పోతుంది, ముందే చెప్తున్నా.